ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వరి చేనుని మనం ఇక్కడ తలగబెట్టడం జరిగిందనమాట. ఈ బూడిద కూడా మంచిదే కొంతవరకు, అంటే గడ్డి కంటే గడ్డి రూపాయ బలం అయితే ఇది ఒక పావులవంతు మేలే చేస్తుంది. కానీ మనకు ఈ గడ్డి ఈ తలగబెట్టిన తర్వాత ఈ బూడిద కూడా మిగలదు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అక్కడ మనకు అంత మందంగా ఉన్న బూడిద, ఇక్కడ ఈ గాలి బర్రగాలి ఎప్పుడైతే ఇది స్టార్ట్ అవుతుందో ఇక్కడ తలగబెట్టిన తర్వాత ఏం లేకుండా మనం పొరకబెట్టి ఊకినట్టుగానే మొత్తం కొట్టకపోయిందనమాట. అంటే కనీసం మనకు ఆ బూడిద కూడా మిగిలే పరిస్థితి లేదనమాట. కాబట్టి ఏంటంటే రేపు ఒకవేళ వర్షం పడ్డా కూడా ఈ వర్షంలో ఆ నీళ్ళ మీద తేలేసి నీళ్ళతో పాటే ఈ బూడిద కూడా కొట్టకపోతుంది అనమాట. అంటే మీకు ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇక్కడ ఆలోచించాలి. ఒకటి గాలికి కొట్టకపోతుంది, ఏమన్నా మిగిలితే తర్వాత వర్షంలో నీళ్ళలో కలిసి కూడా నీళ్ళలో కూడా కొట్టకపోతుంది అనమాట. ఇది భూమిలో కలిస్తే కొంతవరకు పర్వాలేదు, కానీ మనకు అది కూడా లేకుండా పోతుందన్నమాట. గడ్డిలో ఎంత బలం ఉంటుందంటే మీరు పచ్చి రొట్ట ఎరువు జీలు పెసలు ఇంకా వేన వాటికంటే కూడా దీంట్లోనే ఎక్కువ బలం ఉంటుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు మనం వేసిన ఎరువులన్నీ తీసుకొని గడ్డి పెరిగింది. ఈ గడ్డిలో బియ్యపు గింజలో ఎంతైతే బలం ఉంటుందో ఈ గడ్డిలో కూడా అంతే బలం ఉంటుంది. ఇప్పుడు మనం గడ్డిని కొసలు మాత్రమే, అంటే ఎండులో ఉన్న గింజలు మాత్రమే తీసుకున్నాం. అందులో ఉన్న బియ్యమే మనకు ఎంత బలం ఇస్తుందో మనం తిని మనం బతకగలుగుతున్నాం. అదే గడ్డిని పశువులు తిని పశువు బతుకుతుంది. అంటే పశువు ఎందుకు బతుకుతుంది, అది మరి ఎట్లా బతుకుతుంది? దీంట్లో దానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు, ఎందుకంటే జింకు, పొటాషు, సల్ఫర్, మెగ్నీషియం, ఐరన్ అని ఇట్లా 16 రకాల పోషకాలు అనేవి మనం భూమిలో వేసినాము. ఇంకా మనం వేయనివి కూడా భూమిలో ఉంటాయి. వాటిని తీసుకొని ఈ మొక్క అనేది పెరుగుతుంది. పెరిగినప్పుడు ఈ మొక్కను తిన్న పశువు దాంట్లో నుంచి పోషకాలను తీసుకొని అది బతుంది. మనమైనా సరే చెట్టుకు పండిన కాయ ఏదైనా సరే కూరగాయలు కానీ ఏవైనా సరే చెట్టు నుంచి వచ్చిందనే మనం తీసుకొని మనం మన శరీరం మనకు కావాల్సిన ఆహారాన్ని సంపాదించుకుంటుంది అనమాట. అంటే ఇక్కడ ఈ సైకిల్ని అర్థం చేసుకోవాలన్నమాట రైతులు. ఎందుకంటే ఏదైనా సరే భూమిలో నుంచి మొక్క తీసుకుంటుంది, మొక్క నుంచి ఇతర జంతువులు కానీ మనం తీసుకొని మనం బతున్నాం. అంటే ఆ గడ్డిలో కూడా ఇవన్నీ మనకు బియ్యం గింజలు ఉన్న పోషకాలు ఉన్నాయన్నమాట. అవన్నీ ఇప్పుడు మనం మళ్ళీ దాంట్లోనే అదే గడ్డిని మనం దీంట్లోనే తొక్కేయటం వల్ల, కలపటం వల్ల ఏమవుతుంది, మనకు దాదాపు ఇప్పుడు ఒక 30% 40% భూమిలో నుంచి మనం వేసిన పదార్థాలు తీసుకొని ఈ మొక్క ఎదిగింది. దాన్ని మళ్ళీ అందులోనే కలిపేయటం వలన మనకి ఇక్కడ మనకు అది అనేది ఆ పెట్టుబడి అనేది తగ్గుతుంది. మనకు ఆ 20% 30% అనేది మనం మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. అది పొటాష్ కానీ, జింక్ కానీ, సల్ఫర్ కానీ, మెగ్నీషియం కానీ ఏదైనా కానీ అవన్నీ తగ్గుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు అట్లా కాకుండా మీరు ఇప్పుడు గడ్డిని తలగబెట్టేసారు, మొత్తం అది కొట్టుకొని పోయిన తర్వాత ఇప్పుడు అదేమైంది అంటే ఒక 30% ఉన్న ఇళ్ళ పదార్థాలను తీసుకొని అది పెరిగింది, అదంతా గాలి కొట్టకపోయింది, అది ఆగమైపోయింది, నీళ్ళలో కొట్టకపోయింది, ఆగమైపోయింది. అంటే అది టోటల్గా అది మొత్తం అది మనకు లాస్ అయిపోయింది. అదే గడ్డిని తొక్కించినప్పుడు మనకు ఆ 30% మిగిలింది. ఒకవేళ మీరు జీలుగు వేసుకున్నారు అనుకుందాం, జీలుగు వేసుకున్నప్పుడు జీలుగు ఏమేస్తుంది, ఆమె ఇత్తనాల ఖర్చు, దున్నిన ఖర్చు, ఇవన్నీ ఖర్చులు మళ్ళీ అది కూడా ఏమవుతుంది, భూమిలో ఉన్న ఈ మొక్క ఇంతకుముందు ఉన్న గడ్డి ఏ విధంగానైతే ఎదిగిందో అంటే దానికి కావాల్సిన పదార్థాల పోషకాలన్నీ కూడా తీసుకొనే మళ్ళీ మొక్క కూడా అది కూడా ఎదగాలి. అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఒక 30% ఖర్చు అయినాయి, మళ్ళీ ఇది కూడా ఒక 30% ఖర్చు తీసుకొని అది కూడా ఎదుగుతుంది అనమాట. అప్పుడు దాన్ని మళ్ళీ అందులోనే తొక్కేస్తాం. అంటే మనకి ఇక్కడ ఏమన్నా వచ్చిందా లాభం, ఏంది ఇత్తనాల ఖర్చు, దుండు ఖర్చు అదనంగా అయింది, కానీ మనకు ఏం మిగిలింది ఏమీ లేదు. అదే కాబట్టి ఏంటంటే మీరు జీలుగు వాటన్నీ వేసే బదులు దీన్ని తొక్కించుకోవడం వల్ల 100కి 130% మనకు బెనిఫిట్ ఉంది. ఏ ఖర్చు లేదు, మనకు డబ్బులు అనేవి ఆదా అవుతాయి, భూమిలో కావాల్సినంత కార్బన్ అనేది పెరుగుతుంది. పెరగటం వల్ల మనం వేసిన ఎరువులన్నీ కూడా బాగా మొక్క
తీసుకునే దానికంటే ఏంటంటే లీచింగ్ ఇంకిపోవటం కానీ కొట్టకపోవటం కానీ ఇలాంటివన్నీ జరగవు. ఎక్కువ రోజులు పనిచేస్తాయి. వేసిన యూరియా కానీ పొటాష్ కానీ జింక్ కానీ మీరు ఏది వేసినా ఎక్కువ రోజులు పనిచేస్తుంది. ఇంకోటి బ్యాక్టీరియా అనేది 8 రకాల బ్యాక్టీరియా అనేది ఈ కర్బనం మీద ఆధారపడిపోతుంది కాబట్టి అజిటో బ్యాక్టీరియా, పాస్పో బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఇలాంటి బ్యాక్టీరియాలు అన్నీ కూడా బాగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే ఈ కార్బనం ఎంత ఉంటే అంత మన దగ్గర ఏమవుతుంది ఇప్పుడు 1.2, 1.5 ఇట్లా ఇంతకంటే ఎక్కువ యావరేజ్ మీద లేదనమాట. కానీ అది 4 ఉన్నప్పుడు నీ పెట్టుబడిలో సగం నువ్వు ఇప్పుడు 2 బస్తాలు 3 బస్తాలు నువ్వు పిండి వేస్తున్నావు, ఫెర్టిలైజర్ వేస్తున్నావు, అది వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. నీకు ఒక బస్తాతోటే సరిపోతుంది అనమాట. ఏంటంటే అది వేస్ట్ కాదు. ఇప్పుడు నీకు ఇసుక బారిన ఇప్పుడు ఇసుకలో మనం నీళ్ళ పిండి కలిపి నువ్వు ఇసుకలో పోస్తే ఏమవుతుంది, మొత్తం గిల్లికి వెళ్ళిపోతుంది. అదే నీకు ఒక దిబ్బల ఎరువు తీసుకొని దాంట్లో ఇంత కలిపి దాంట్లో మీరు అదే ఎరువులో పోయండి మీరు కిందికి వెళ్ళిపోతుందేమో, పోదు. ఏంటంటే అక్కడే పీల్ చేసుకుంటుంది అది. ఇదే ఇంత చిన్న లాజిక్ అనమాట, మీరు అర్థం చేసుకోవాలి. ఈ కార్బన్ అనేది మనకు అంత పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం తలగబెట్టొద్దు అనుకున్నా కూడా పక్కోడెవడో నిప్పేసి వచ్చి మన చేలు తలగబడిపోయేసి వాళ్ళ పైపులు డమ్మీలు ఇటువంటి అన్నీ కూడా మోటార్లన్నీ కూడా స్టార్టర్లు మోటార్లు కూడా తలగబడిపోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం మనకు అందరికి ఇంత చెప్తున్నా కూడా మనకు అర్థం కావట్లేదు. పంజాబ్లో అక్కడ సైడ్ అయితే ఫైన్ వేస్తారు, కోర్టులో కేసు పెడతారు, తీసుకుపోయి జైల్లో కూడా వేస్తారు. మన దగ్గర కూడా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రైతులకు అవేర్నెస్ చాలా వరకు మందికి వచ్చింది. ఇంకా కొంతమంది ఇంకా మూర్ఖంగా వాళ్ళు ఇదే పద్ధతిని దూర పద్ధతిని ఎందుకంటే తలగబెడితే తేడా ఉంటుంది అని చూస్తారు. కానీ పై లేయర్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది. ఎవరో ఒకరు అంటారు రోగం ఉన్నది, ఆ రోగాలు మొత్తం పోతుంది, రోగం పోతుంది, అలా ఉన్న గుడ్లు పోతాయి అని. మీకు అది 10% బెనిఫిట్ అయితే 90% లాస్ అవుతుంది అనమాట. ఆ పై లేయర్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోయిన తర్వాత మళ్ళీ అది వృద్ధి చెందడానికి మీకు ఎంతో కర్బనం కావాలి. ఆ కర్బనం లేకపోతే మీకు ఈ భూమిలో ఏంటంటే మీకు దిగుబడి 50 బస్తాలు పండేది 30 బస్తాలు 40 బస్తాలు పండుతుంది. నువ్వు 40 బస్తాలు బదులు నాకు బాగా పండింది అనుకుంటావు అనమాట. కానీ అది నువ్వు ఇవన్నీ సరిగా ఉంటే అది 50 బస్తాలు అవుతుంది. ఒక మంచి విత్తనాన్ని తీసుకున్నప్పుడు దాని సామర్థ్యం మేరకు మన భూమిలో అన్నీ ఉన్నప్పుడే అది దాని సామర్థ్యం మేరకు అది పంట జరుగుతుంది అన్నమాట. కాబట్టి రైతులు దీన్ని తలగబెట్టుకోవడం వల్ల మనకు భారీగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాటికి మీరు పక్కోడొద్దు అనుకున్న ఎక్కడో నొప్పేస్తే పక్క ఉంది కూడా తలగబడిపోయేసి మీరు వాడు ఉంచుకోవాలనుకున్న వాంది కూడా నష్టం చేయటం ఇది బాగుండదు. కాబట్టి రైతులు అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మీ ఆరుద్ర. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. నమస్కారం.